నమస్కారం. వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ పాడ్కాస్ట్లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుందాం. నా పేరు అనంతకిషోర్ సంగుభట్ల. పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాల సిరీస్లో 3వ జ్యోతిర్లింగం అయిన మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వరం గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ని ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ల గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ల లింక్స్ షేర్ చేస్తాం. ఈ సిరీస్ హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాం. పదండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎపిసోడ్ని మొదలు పెడదాం. మహాకాళేశ్వరం మనం ఇప్పుడు ఉజ్జయినిగా పిలిచే ప్రాంతం పూర్వకాలంలో సప్తమహానగరంలో అవంతిక అనే పేరుతో ఉండేది. ఆ సప్తమహానగరాలే అయోధ్య, కాశీ, మధుర, మాయ అంటే నేటి హరిద్వార్, ద్వారక, కంచి, ఇక అవంతిక, అదే మనం మాట్లాడుకునే ఉజ్జయిని. అవంతిక అనే పేరే కాకుండా కనకశృంగ, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అనే పేర్లు కూడా పూర్వకాలంలో ఉజ్జయినికి ఉండేవి. స్వర్ణయుగ సృష్టికర్తలుగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల్లో ప్రముఖుడైన 2వ చంద్రగుప్తుడు తన రాజధానిని పాటలీపుత్రం అంటే నేటి పాట్నా నుండి అవంతికకు మార్చాడు. అశోకుడి తండ్రి బిందుసారుడి రాజ్యానికి అవంతిక రాజధాని. మనందరికీ ఎంతో ఇష్టమైన మహాకవి కాళిదాసు ఇక్కడివారే. ఆయన ఉజ్జయిని గురించి తాను రచించిన మేఘ సందేశం కావ్యంలో అత్యద్భుతంగా వర్ణించారు. కాళిదాసే కాకుండా భర్తృహరి మరియు వరాహమిహిరుడు కూడా ఉజ్జయిని వాసులే. ఉజ్జయిని కూడా ఇతర పవిత్ర క్షేత్రాల లాగానే మహమ్మదీయ రాజులు ఇల్టమిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ చేత దండయాత్రలకు గురైంది. అయితే 1750 నుండి ఉజ్జయిని సింధియా రాజుల వశమైంది. కాకపోతే 1810లో సింధియా రాజు తమ రాజధానిని ఉజ్జయిని నుండి గ్వాలియర్కు తరలించడం ద్వారా ఉజ్జయినికి రాజకీయ ప్రాముఖ్యత తగ్గింది. పూర్వకాలంలో అవంతికను పరిపాలించిన సుధన్వుడనే రాజు జైన మతస్థుడవ్వడం వల్ల అవంతిక పేరు కాస్త ఉజ్జయినిగా మారిందని చరిత్రకారులు చెబుతారు. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిల్లు అని అర్థం. అయితే ఆదిశంకరాచార్యుల ప్రభావంతో సుధన్వుడు తిరిగి సనాతన ధర్మాన్ని పాటించసాగాడు. ఉజ్జయిని కళలకు, కవులకు, వేద విజ్ఞానానికి నిలయంగా మరియు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. ఉజ్జయిని ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర రాజధాని అయిన భోపాల్కు ఉజ్జయిని 188 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు మరో ముఖ్య నగరం అయినటువంటి ఇండోర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోపాల్, ఇండోర్ నుండి ఉజ్జయినికి రైళ్లు మరియు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుండి మహాకాళేశ్వర దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పదండి ఉజ్జయినిలో జ్యోతిర్లింగ ఉద్భవం గురించి శివపురాణం ద్వారా తెలుసుకుందాం. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనకి ఆ ప్రాంతంలో మంచి పేరు ఉండేది. ఆయనకి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అనే 4 కుమారులు ఉన్నారు. వారు కూడా తండ్రిలాగానే నిత్యం వేదపారాయణం మరియు వేద ఆచారాలను పాటిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. దీనివల్ల ఉజ్జయిని వాసులకు వేదప్రియుడన్నా మరియు ఆయన పుత్రులన్నా విశేష గౌరవ మర్యాదలు కనబరిచేవారు. ఉజ్జయినికి దగ్గరలో రత్నమాల అనే పర్వతం ఉండేది. ఆ పర్వతంలో దూషణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడగగా మనుష్యులు మరియు జంతువుల చేతిలో ఓడిపోకుండా అజేయంగా ఉండేటట్టుగా బ్రహ్మని కోరుతాడు. అప్పుడు బ్రహ్మ అతనికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. వరము పొందిన దూషణుడు అహంకారంతో ఆ ప్రాంతంలో ఉండేవారిని హింసించడం ప్రారంభించాడు. అంతేకాక అతను ప్రజలను దేవుళ్లకు పూజలు చేయకుండా ఆపి తన ఆదేశాలను లెక్క చేయని వారిని నాశనం చేసేవాడు. అదేవిధంగా అవంతిక, అదే మన ఉజ్జయిని గురించి కూడా తెలుసుకొని దాని వైభవాన్ని గురించి విని దానిని కూడా నాశనం చేయాలని బయలుదేరి అక్కడ వేద పారాయణం చేస్తున్న వేదప్రియుడు మరియు అతని కుమారులను చూసి వారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు.
వేదప్రియుడు పార్థివ లింగాన్ని తయారు చేసి వేద మంత్రాలతో శివాభిషేకం చేస్తూ ఉండగా దూషణుడు వేదప్రియుడిని చంపాలని దగ్గరికి వస్తాడు. కానీ వేదప్రియుడు అతని కుమారులు మాత్రం అభిషేకాన్ని ఆపలేదు. దూషణుడు కోపోద్రిక్తుడై కత్తిని ఎత్తుతాడు. అప్పుడు అక్కడ భూమి కంపించింది. పరమేశ్వరుడు ఆ పార్థివ లింగం నుంచి, నేనే కాలాన్ని, నేనే ప్రళయకారుడిని, నిన్ను నాశనం చేస్తాను అని హూంకరిస్తూ దూషణుడిని తన త్రిశూలంతో సంహరించాడు. వేదప్రియుడు అతని కుమారులు పరమేశ్వరుడిని నమస్కరించారు. శివుడు వారిని మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు వేదప్రియుడు, శివ, నీ అనుగ్రహము కృపా కటాక్షములతో జీవిస్తున్నాను. నీవు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ప్రజలను అకాల మృత్యువు నుండి కాపాడమని కోరాడు. అందుకు శివుడు అంగీకరించి జ్యోతిర్లింగంగా ఇక్కడ వెలిశాడు. భీకర రూపంతో దూషణుడిని సంహరించినందువల్ల ఇక్కడ వెలిసిన శివుడికి మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఆ వేదప్రియుడి ఇల్లే తరువాత ఆలయంగా మారింది. ఇదే కాక మహాకాళేశ్వరం గురించిన ఇంకొక కథ కూడా ఉంది. పదండి దానిని కూడా తెలుసుకుందాం. పూర్వకాలంలో గొప్ప శివభక్తుడైన చంద్రసేనుడనే రాజు ఉజ్జయినిని పరిపాలించేవాడు. అతని శివభక్తి గురించి తెలుసుకున్న మణిభద్రుడనే శివయోగి ఉజ్జయినికి విచ్చేసి చంద్రసేనుడికి మరకత లింగాన్ని బహుకరించాడు. అది ఎంతో మహిమాన్వితమైన లింగం కావడం వల్ల దాని కిరణాలు సోకిన ప్రతి వస్తువు కూడా బంగారంగా మారిపోయేది. అందువల్ల చంద్రసేనుడి సంపద కుబేరునితో సమానంగా వృద్ధి చెందింది. అది చూసిన ఇతర రాజులకు ఈర్ష్య కలిగి అందరూ కలిసి చంద్రసేనుడిని ఓడించాలని, ఆ మరకతి లింగాన్ని వశం చేసుకోవాలని ప్రణాళిక వేశారు. అందరూ కలిసి ఉజ్జయినిపై దాడి ప్రారంభం చేశారు. అందరూ ఒకేసారి రావడం వల్ల చంద్రసేనుడు చేసేది లేక శివధ్యానం చేస్తూ, స్వామి, నన్ను, నా రాజ్యాన్ని శత్రువుల నుండి కాపాడమని వేడుకోసాగాడు. అదే సమయంలో ఒక ఇల్లాలు తన 5 సంవత్సరాల కొడుకుతో ఉజ్జయినిని సందర్శించి రాజు నిర్వహిస్తున్న శివయజ్ఞాన్ని, అభిషేకాన్ని చూసింది. తన కుమారుడు అక్కడ జరుగుతున్న శివపూజను చూసి ఎంతో ముగ్ధుడై ఇంటికి వెళ్ళాక ఒక గుండ్రని రాయిని శివలింగంగా భావించి ఆకులు పువ్వులతో శివపూజ ప్రారంభించాడు. ఆ బాలుడు పూర్తిగా శివపూజలో మునిగి ఉండగా తల్లి తన కుమారుడిని అన్నం తినడానికి ఎన్నోసార్లు పిలిచింది. ఎంతకీ కొడుకు రాకపోవడంతో దగ్గరకు వెళ్ళి పూజను బలవంతంగా ఆపాలని చూసినప్పుడు ఆ కుమారుడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు. కొంత సమయం తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా మహాద్వారాలతో గోపురాలతో విశాలమైన దేవాలయం ఏర్పడింది. అదే దేవాలయంలో మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇది గమనించిన చంద్రసేనుని శత్రువులు యుద్ధాన్ని విరమించి అతనికి మిత్రులయ్యారు. క్షిప్రా నది తీరంలో 3 అంతస్తుల భవనం. ఆ భవనం మొదటి అంతస్తులో మహాకాళేశ్వర లింగం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో కోటి తీర్థం అనే కోనేరు ఉంది. ఈ కోటి తీర్థాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావించి అభిషేకానికి తీసుకుని శివదర్శనానికి వెళతారు. కుంభమేళా సమయంలో భక్తులు ఇక్కడ స్నానాలు చేస్తారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి పూజలు ఉదయం 4:30 ప్రారంభమవుతాయి. రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ జ్యోతిర్లింగం ఎత్తైనది. ఈ లింగాన్ని భక్తులు తాకవచ్చు. ఇక్కడి గర్భగుడిలో జ్యోతిర్లింగం వెనుక పార్వతీదేవి, గణపతి మరియు కార్తికేయుల విగ్రహాలు కూడా ఉన్నాయి. జ్యోతిర్లింగ ప్రాంగణంలోనే జ్యోతిర్లింగం పై అంతస్తులో ఒక ఓంకారేశ్వర మందిరం ఉంది. ఇది ఎత్తైన పెద్ద ఆలయం. మహాకాళేశ్వర దేవాలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు, గణపతి, హనుమాన్ తదితర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే నాగచంద్రేశ్వర దేవాలయం ఉంది. నాగపంచమి రోజే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వీలవుతుంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు దగ్గరగా కూర్చొని అభిషేకాలు చేయవచ్చు. ఇక్కడి పూజారులు జ్యోతిర్లింగానికి పంచామృత అభిషేకాలు చేయించిన తర్వాత పత్రాలు, పుష్పాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. భక్తులు ఇక్కడి దృశ్యాలన్నీ ఫోటోలు తీసుకోవచ్చు. మహాకాళేశ్వర ఆలయంలో ఉదయం నుండి రాత్రి వరకు 5 సార్లు ముఖ్యమైన హారతి పూజలు జరుగుతాయి. వీటి కోసం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇందులో ప్రత్యేకమైనది చితాభస్మ అభిషేకం. అవునండి, ఇక్కడ జ్యోతిర్లింగానికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అసలు ఇక్కడ పూజలు ప్రారంభం అయ్యేదే చితాభస్మ అభిషేకంతోనే.
తెల్లవారుజామున 4:30 ప్రారంభమయ్యే ఈ చితాభస్మ అభిషేకాన్ని చూడడానికి భక్తులు దేవాలయం బయట రాత్రి 3 గంటల నుండి వరుసగా నిలబడతారు. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులను దేవాలయంలోనికి అనుమతిస్తారు. 4:30 ప్రారంభమయ్యే చితాభస్మ అభిషేకానికి నేరుగా శ్మశానం నుండి చితాభస్మాన్ని తెస్తారు. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూడడానికి భక్తులు జ్యోతిర్లింగం ఎదురుగా ఉన్న హాలులో కూర్చుంటారు. 4:30 తర్వాత లోపలికి వచ్చిన వారు బయట ఉన్నవారు లోపలికి రావడానికి వీలు కాదు. ఈ ప్రత్యేక అభిషేకం ఇంకే జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా జరగదు. 4:30 ప్రారంభమయ్యే అభిషేకం 6 గంటల వరకు, అంటే సుమారు 1.5 గంటల వరకు జరుగుతూ ఉంటుంది. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూసి ఆనందించడం ఒక దివ్యానుభూతి. రోజు కొన్ని వందల మంది ఈ అభిషేకాన్ని తిలకిస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అందరి మనస్సులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంపైనే ఉంటాయి. ఎంతో ఉత్కంఠతో అక్కడున్న వారందరూ శివుడిని ప్రార్థిస్తారు. జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర లింగమే దక్షిణముఖంగా ఉంటుంది. ఇది ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకత. శ్రీరాముడు పుణ్యక్షేత్రాల నుండి తీర్థాన్ని తీసుకువచ్చి ఇక్కడ తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశాడట. ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం కాకుండా చూడవలసిన దేవాలయాలు, స్థలాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటినీ ఆటోలో కానీ బస్సులో కానీ చూడవచ్చు. జ్యోతిర్లింగ దేవాలయం తర్వాత ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన దేవాలయం మహాకాళి దేవాలయం. ఈ దేవాలయాన్నే మహాంకాళి, గడ్కాళి దేవాలయం అని కూడా అంటారు. మన శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం ఎపిసోడ్లో చర్చించినట్లుగా దేశంలోని 18 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి. ఇది ఉజ్జయిని నగరం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాళికాదేవియే మహాకవి కాళిదాసు ఆరాధ్య దేవత. ఈమె కటాక్షంతోనే నిరక్షరాస్యుడైన కాళిదాసు గొప్ప కవి అయ్యాడు. ఈ దేవాలయంలో మహాకాళి విగ్రహంతో పాటు మహాలక్ష్మి, సరస్వతి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. తాంత్రిక శక్తులను పొందాలనుకునేవారు ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేస్తారు. ఈ దేవాలయం వెనకాల ఒక ప్రాచీన గణపతి దేవాలయం ఉంది. ఉజ్జయినిలో సందర్శించదగిన మందిరాలలో కాలభైరవుని దేవాలయం కూడా ఒకటి. ఈ కాలభైరవ దేవాలయం ప్రాచీన కాలానికి చెందినది. దీనికి సంబంధించిన వివరాలు స్కంద పురాణం మరియు శివపురాణాలలో ఉన్నాయి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుని అహంకారాన్ని అణిచేందుకు శివుడు కాలభైరవుని సృష్టిస్తాడు. కాలభైరవుడు భూమి నుంచి ఆకాశం వరకు వ్యాపించాడట. అతను బ్రహ్మను హతమారుస్తాడు. అందువల్ల అతనికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఆ పాతకాన్ని నివారించడానికి దేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి కాశీకి వెళ్లడం ద్వారా బ్రహ్మహత్యా పాతకం పోగొట్టబడుతుందని శివుడు కాలభైరవునికి ఆదేశిస్తాడు. కాలభైరవుడు ఈ ఆజ్ఞను పాటించాడు. మన దేశంలో కొన్ని చోట్ల కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఉజ్జయినిలోని దేవాలయం ప్రధానమైనది. ఇక్కడ తాంత్రిక హోమాలు కూడా నిర్వహిస్తారు. ఉజ్జయినిలో చూడవలసిన ఇంకొక దేవాలయం మంగళనాథ్ దేవాలయం. ఇది కుజగ్రహ దేవాలయం. ఇది ఒక చిన్న కొండ మీద 84 మెట్ల తర్వాత ఉంటుంది. దీని గురించి మత్స్య పురాణంలో ఉంది. ఇక్కడ మహాభారత కాలం నుండి ఖగోళ శాస్త్ర పరిశోధనలు జరిగేవి. కుజదోషం ఉండేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఇక్కడికి విశేషంగా భక్తులు వస్తారు. ఉజ్జయినిలో సిహు నది ఒడ్డున సిద్ధవటు ఉంది. ఇక్కడ శుద్ధకర్మలు జరుపుతుంటారు. కార్తికేయుడు తారకాసురుడనే రాక్షసుడిని చంపిన తర్వాత తను ఉపయోగించిన ఆయుధాన్ని ఇక్కడ సిహు నదిలోకి విసిరేశాడట. ఆ తర్వాత పార్వతీదేవి కార్తికేయుడు దాహం తీర్చడానికి నీళ్లు ఇస్తుందట. ఈ విషయాలు స్కంద పురాణంలో ఉన్నాయి. 1730లో జైసింగ్ నిర్మించిన జంతర్ మంతర్ కూడా ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధన, పర్యవేక్షణ కట్టడం. చంద్రగ్రహణాలు సంభవించే రోజులు, సమయాన్ని ఇక్కడ సరిగ్గా తెలుసుకోవచ్చు. మహాకాళేశ్వరుని స్మరించినను, దర్శించినను, ధ్యానించినను సర్వారిష్టములు, ఉపద్రవాలు, గండాలు, దారిద్ర్య, దుఃఖ, భయాలు తొలగిపోయి జీవితం సుఖమయమవుతుందని శివపురాణంలో సూతమహాముని శౌనకాది మహామునులకు వివరిస్తాడు. ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్థావరంగా, మహాకాళి శక్తిపీఠ స్థానంగా, ఇంకా ఎన్నో దేవాలయాల పవిత్ర క్షేత్రంగా ఉన్న ఉజ్జయిని భారతీయులందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రం.
అదండి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్. మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. మీరు ఈ ఎపిసోడ్ని ఆస్వాదించినట్లయితే తప్పక కామెంట్ చేయండి మరియు ఈ ఎపిసోడ్ని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. మీరు గత ఎపిసోడ్లైన సోమనాథ లేక మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి వినకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ ద్వారా వినొచ్చు. మరొక విషయం ఏంటంటే, నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.